ఒకటి చెప్పండి, క్లారిటీ ఇవ్వాలి. ప్రసాదం అని చెప్పి ఇంతింత అన్నాలు తీసుకురారని. తిరుమలలో కూడా ప్రసాదం అని చెప్తారు, కానీ అన్ని లడ్డూలు విగ్రహం దగ్గర పెట్టి తీసుకురారు. అమ్మ, ఈత చెట్టు కిందకి వెళ్ళి పాలు తాగినా కళ్ళు తాగినట్టే. మనం వెళ్ళిన ప్రదేశాన్ని బట్టి దాని డెఫినేషన్ మారిపోతుంది. ఆ ఈత చెట్టు కళ్ళ మీద ప్రదేశం ఫైనల్ గా ఏంటంటే విగ్రహ సంబంధమైన దాంట్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ క్రైస్తవుడు పాలు పంపులు పొందకూడదు. దాన్ని బైబుల్ వ్యతిరేకిస్తుంది. విగ్రహారాధన అన్నది దేవునికి అగెయిన్స్ట్, ఆపోజిట్. కాబట్టి ఈ విగ్రహ సంబంధమైన దేంట్లో పాలు పంపులు పొందినా దేవుణ్ణి వెక్కిరించినట్టు. కాబట్టి బైబుల్ పట్టుకున్న ఏ క్రైస్తవుడు కూడా విగ్రహ సంబంధం దాంట్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా పాలు పంపులు పొందడు. షాపులకు వెళ్ళి డబ్బిచ్చి కొనుక్కొని తెచ్చుకుంటాడు తప్ప అదేం ప్రసాదం కాదు. డబ్బిచ్చి కొనుక్కొని తెచ్చుకుంటున్నాం, అంతేగాని గుళ్ళ దగ్గర గోపురాల దగ్గర వెళ్ళి ప్రసాదాలు తినకూడదు క్రైస్తవుడు. అదేనమ్మా. సరేనండి, ఒప్పుకుంటాను. ఇంకొకటి, ఇప్పుడు అంటే క్రిస్టియానిటీని బ్యాన్ చేసిన కొన్ని దేశాలు ఉన్నాయి. కొరియా, సోమాలియా అండ్ ఆఫ్ఘనిస్తాన్, చాలా దేశాలు ఉన్నాయి. ఈ దేశాల్లో ఎందుకని క్రిస్టియానిటీ వ్యాప్తి చెందట్లేదు అంటారు? అంటే మీరు అన్న దాంట్లో సగం ఆన్సర్ వచ్చింది. క్రిస్టియానిటీని బ్యాన్ చేసిన కంట్రీలు అన్నారు కదా, కొరియాలో ఎప్పుడు బ్యాన్ చేశారమ్మా? నార్త్ కొరియా. ఎప్పుడు బ్యాన్ చేశారు, ఎక్కడ బ్యాన్ చేశారు, ఎందుకు బ్యాన్ చేసి చెప్తారా ఒకసారి? ఏమో, నేను విన్నాను, చూశాను. రైట్, అది వచ్చిన సమస్య. విన్నారు, ఎవరో చెప్తే విన్నారు తప్ప ఎప్పుడు బ్యాన్ చేశారు, ఎందుకు బ్యాన్ చేశారు, ఎవరు బ్యాన్ చేశారు అన్నది కావాలి. చూడండి ఒకసారి, మీరే ఇంటర్నెట్ లో కొట్టి చూడండి. క్రిస్టియానిటీని బ్యాన్ చేసిన దేశాలను కొట్టి లిస్ట్ వచ్చేది. వినండి, ఇదంతా ఫేక్ అమ్మా. వాట్సాప్ యూనివర్సిటీలో తిరుగుతున్నటువంటి ఇది ఫేక్ అనుకుందాము. అమెరికాలో కూడా ఒక స్కూల్లో, అంటే ఒక అమెరికాలో ఒక రాష్ట్రంలో ఒక స్కూల్లో కూడా ఈ క్రిస్టియన్ బైబిల్ ని బ్యాన్ చేశారు. ఇది కూడా అబద్ధమేనా? ఏ స్కూల్ అది? దావో స్కూల్. ఏ స్కూల్ అది? ఎందుకో ఒకసారి చెప్పండి. రాష్ట్రం కూడా చెప్తా, మీరు రాష్ట్రం కూడా చెప్పండి, ఎందుకో రీజన్ కూడా చెప్పండి. అంటే ఇందులో క్రైమ్ ఎక్కువ ఉంది, న్యూడిటీ. నేను అదేనమ్మా అంటున్నాను. ఏ స్కూల్ అది, ఎప్పుడు అది, రీజన్ ఏంటి, ఎవరు, ఒకసారి చెప్పండి. వాట్సాప్ యూనివర్సిటీలో చదివి ఊరికే ఒక తప్పుడు అభిప్రాయాన్ని సమాజంలో పంపించండి. లేదు అమ్మా, ఒకటి అది వాట్సాప్ యూనివర్సిటీ, ఉటా రాష్ట్రం, స్టాక్లెట్ నగరం. ఏంటి రీజన్ ఏంటంట? ఇదే చెప్పాను కదా, అంటే చదవండి. న్యూడిటీ ఎక్కువ. ఏంటది ఒకసారి నేను టైప్ చేస్తాను, చెప్పండి. చూడండి కావాలి, ఏమని కొట్టారు చెప్పండి. బ్యాండ్ కంట్రీ, క్రిస్టియానిటీని బ్యాన్ చేసిన కంట్రీస్. ఇది ఇప్పుడు నేను కొత్తగా పుట్టించట్లేదు, నాకు ఆధారంతో నేను బ్యాండ్ కంట్రీస్ కాదండి. ఇప్పుడు మనం కొట్టండి చూడండి, క్రిస్టియానిటీ బ్యాండ్ కంట్రీస్. ఓకేనా? యుఎస్ లో చదువుతున్నానమ్మా. దేర్ ఆర్ నో కంట్రీస్ that formally ban Christianity, but some countries have laws and policies that restrict religious freedom. In some countries, Christians face persecution, including imprisonment, torture, and execution. చదవండమ్మా. There are no countries that, చూడండి, చదివి వినిపించండి ఒకసారి. వాట్సాప్ యూనివర్సిటీలో 100 రాస్తారమ్మా బైబిల్ మీద క్రైస్తవానికి వ్యతిరేకంగా. ఇక్కడ బట్ లేదు, ఒకటి ఇక్కడ బట్ లేదు. మీరు చెప్పిన టైటిల్నే కొట్టని, ఇక్కడ బట్ లేదు. ఇక్కడ దేర్ ఆర్ నో కంట్రీస్ దట్ ఫార్మలీ బ్యాన్ క్రిస్టియానిటీ, బట్ సమ్ కంట్రీస్ హ్యావ్ లాస్ అండ్ పాలసీస్ దట్ రెస్ట్రిక్ట్ రిలీజియస్ ఫ్రీడమ్. అంటే రిలీజియస్ ఫ్రీడమ్ రెస్ట్రిక్ట్ చేస్తున్నారంటే అవి తప్పుడు కంట్రీస్ అని, కానీ బ్యాన్ చేశారన్నది వాట్సాప్ యూనివర్సిటీ అమ్మ. ఒక విద్వేషాన్ని క్రైస్తవం మీద నూరిపోస్తున్నారు. మీరు చెప్పింది కొట్టాను. ఈ దేశాలన్నింటిలో పర్సిక్యూట్ చేయబడుతున్న దేశాలు అవి, బ్యాన్ చేసిన కంట్రీస్ కాదు. పర్సిక్యూషన్ డిఫరెంట్, బ్యాన్ డిఫరెంట్. అంటే క్రిస్టియన్స్ అని ఒక, అంటే దేవుడిని నమ్మితే వాళ్ళు అక్కడ ఊరుకోరు. ఎందుకని అంటే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు అక్కడ బ్యాన్ చేశారో లేదా మనకు అనవసరం. అనవసరం కాదు, బ్యాన్ చేయలేదు. ధర్మంలో ఎవరు ఏమి అనరు. ఇప్పుడు సౌదీలో కానీ మిగిలిన చోట్ల, అయ్యో ఆ మాట తప్పు, కానీ ఆ మాట తప్పు. అదే పెద్ద బూత్, కానీ ఇక్కడ ఎవరు ఏమన్నారు పెద్ద బూత్ అది. అయితే నేను దాని జోలికి పోదలుచుకోవట్లేదు, ఇంకా దాన్ని టచ్ చేయను. నేను ఎంతసేపు బైబిల్ గురించి మాట్లాడతాను. క్రిస్టియానిటీని ఏ కంట్రీలో బ్యాన్ చేయలేదు. అయితే క్రిస్టియన్స్ పర్సిక్యూట్ చేయబడుతున్నారు. పర్సిక్యూట్ అంటే హింసించబడుతున్నారు. ఎందుకని? రిలీజియస్ ఫ్రీడమ్ వాళ్ళ చేతులు తీసుకొని ఆ కంట్రీస్ ఆ రిలీజియస్ ఫ్రీడమ్ లేకుండా క్రిస్టియన్స్ పర్సిక్యూట్ చేస్తున్నారు. అంటే వినండమ్మా, ఎందుకు అంటే వాళ్ళ దేశంలోకి అవి ఎంటర్ అయినప్పుడు కొన్ని దేశాలు ఉన్నాయి, అవి ఎంతసేపు డార్వినిజం మీద నడుస్తాయి. డార్వినిజం మీదనో లేకపోతే ఏథిజం మీదనో, ఇలా ఏంటంటే వాళ్ళకు కొన్ని రూల్స్ ఉంటాయి, ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కెనడా అనుకోండి, అక్కడ ఏంటి ఎల్జిబిటీ కమ్యూనిటీ ఎక్కువ ఉంటారు. అలా ఏంటంటే వాళ్ళకు స్వేచ్ఛగా బ్రతికేదానికి ఈ బైబిల్ బోధించేప్పుడు ఏంటంటే బైబిల్ అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు అంటది. అలాంటప్పుడు ఏమవుతుంది?
వీళ్ళ స్వేచ్ఛకు అంతరాయం కలుగుతుంది. దానికోసమని బైబిల్ మీద దాడి చేస్తున్న తప్ప, క్రైస్తవుల మీద దాడి చేస్తున్న తప్ప బైబిల్ బ్యాన్ చేసేది ఏ కంట్రీ ఇప్పుడు దాకా లేదని గూగుల్ ఇచ్చినప్పుడు సమాచారం. ఓకే. బైబిల్ బ్యాన్ చేశారని ఈ అంటే ఎవరైతే మీరు చెప్తే సమాచారం మేము చెప్తే అమ్మా ఇప్పుడు ఇది గూగుల్ అమ్మా, మీరు చెప్పిందిగా టైప్ చేశాను నేను. అదే మీరు చెప్తే అంటే ఇప్పుడు మీరు చెప్పిందని టైప్ చేశాను. ఇక్కడ ఏం రాశాను చూడండి, ఏం రాశాను, మీరు చెప్పింది రాశాను. ఇక్కడ మీరు చెప్పిందని గూగుల్ వచ్చింది. అంటే గూగుల్ నంబర్ ఏంటి? నేను ఈ టాపిక్ లేవదీలే. నేను కూడా ఒక వీడియో చూపించాను కదా, అది అబద్ధం. వినండి, ఇప్పుడు మీరు చెప్పింది నేను టైప్ చేశాను. నేను ఈ టాపిక్ లేవనెత్తలే. సరే మీరు చెప్పిన కంట్రీస్ ని నేను కూడా చూపించాను. మరి లేలే, మీరు నాకు చూపించలే, అదేదో వీడియో ప్లే చేశారు. వీడియో అన్నది వాళ్ళు ఇష్టం వచ్చింది చేసుకుంటారు రూమ్ లో కూర్చొని. ఇది గూగుల్ ఇచ్చిన సమాచారం. ఓకే. అంటే గూగుల్ అన్ని కరెక్ట్. ఒక వీడియోలో చూసాను మీరు గూగుల్ చెప్పిన నమ్మకండి అని కూడా అన్నారు మీరు. ఒకటి ఇది సెక్యులర్ విషయం, ఇది ఓకేనా, ఇందులో బయాస లేదు, ఒక పక్షపాత ధోరణి లేదు. ఇది ఇంతవరకు నమ్మొచ్చు, దీన్ని హిస్టరీ పరంగాను సైన్స్ పరంగా నమ్మొచ్చు. ఓకేనా, మీరు ఇచ్చింది ఇక్కడ కొట్టాను, మీరు వాట్సాప్ యూనివర్సిటీలో చూసి బైబుల్ బ్యాన్ చేయబడింది, క్రిస్టియన్ బ్యాన్, సారీ. సరే, అక్కడ అయితే క్రిస్టియన్స్ కి అయితే ఇబ్బంది అయితే ఉంది, పర్సిక్యూషన్ ఉంది. ఎందుకు పర్సిక్యూషన్ ఉంది? ఇప్పుడు స్త్రీ పురుషుని వేషం వేసుకోకూడదు, పురుషుడు స్త్రీ వేషం వేసుకోకూడదు అని బైబిల్లో రాయబడింది. అంటే బట్టలే మార్చుకోకూడదు, ఎక్స్చేంజ్ చేసుకోకూడదని. ఇంకా ఏకంగా లింగ మార్పిడి చేసుకుంటున్నటువంటి వాళ్ళకి ఎంత ఎబ్బెట్టుకుంటుంది, ఎంత కష్టంగా ఉంటుంది బైబిల్ అనేది. సో వాళ్ళ స్వేచ్ఛను బైబిల్ క్వశ్చన్ చేస్తుంది కాబట్టి బైబిల్ లేకుండా చేద్దాం, క్రిస్టియానిటీ లేకుండా చేద్దాం, అది వాళ్ళ వ్యక్తిగతమైన సమస్య. అది క్రిస్టియానిటీలో తప్పు ఉందని కాదు. అదే అమ్మా, ఇప్పుడు తాగకూడదు అని రూల్ పాస్ చేసింది అనుకో, తాగుడు బదులంతా ఏడుస్తారు, ఆ గవర్నమెంట్ వ్యతిరేకంగా ఏడుస్తారు. మనం ఇప్పుడు ఏం చెప్పినా మీరు డిబేట్ ఆపరు. ఇంకో క్వశ్చన్